నేటి క్రైస్తవ సమాజం బైబిల్కి చాలా దూరంగా బ్రతుకుతుంది. దేవునితోనే బ్రతుకుతుంది, కానీ దేవుని మనస్సుకు దూరంగా బ్రతుకుతుంది. దేవుణ్ణే ఆరాధిస్తుంది, కానీ దేవుని చిత్తం చెయ్యట్లేదు. దేవుని కొరకు త్యాగాలు చేస్తుంది, కానీ దేవుడు అనుకున్నట్లు బ్రతకట్లేదు. మీరు చెప్పండి, ఎంతమంది ఈ రాత్రి దేవుని వలన దీవెన పొందాలనుకుంటున్నారు అంటే ప్రతి చేయి లేస్తుంది. అదే ప్రశ్న ఇలా అడుగుతాను నేను, ఎంతమంది ఈ రోజు నుండి దేవుని కొరకు నష్టపోవడానికి ఇష్టపడుతున్నారు అని? చాలా తక్కువ చేతులు లేస్తాయి, చాలా తక్కువ. ఆయన నుండి మేలు అనుభవించడానికి మనకి ఇష్టమే కానీ ఆయన కొరకు కీడు అనుభవించడం నేర్చుకోలేదు. అక్కడే మన భక్తి జీవితం బలహీనమైపోయింది. అక్కడే క్రీస్తు నడిపించాలనుకున్న మార్గం, అపోస్తులు ప్రవక్తలు కట్టాలనుకున్నటువంటి మార్గం నుండి మనం వైదొలిగిపోయాం. క్రీస్తు కొరకు నష్టపోవడానికి ఇష్టపడేవాడే ఆయన సంఘం, ఆయన కుమారులు కుమార్తెలు.